కానీ ఈ రోజు దేశానికి ముప్పు వాళ్ళ వారసులైన మీ నుంచి ఎర్ర సముద్రం మీద నుంచేరా. మీరు చేసే ఈ దొంగతనం తెలియక కాదురా. ఈ సముద్రం మీద మీ తాతలు కావలి కాసిన కథలు వినే సముద్రానికి కావలి కాసే ఈ ఉద్యోగంలో చేరారు. అలాంటోళ్ల బిడ్డలు ఆకలితో పొట్టకూటి కోసం చేసే చిన్నపాటి దొంగతనాలే అని మౌనంగా ఉండటం నేను చేసిన అతిపెద్ద నేరం. మీరు తీసుకొస్తున్న సరుకు ఎవరి చేతుల్లో పడుతుందో, ఎన్ని ప్రాణాలు తీస్తుందో తెలుసా? క్రితం మీరు చేసిన దొంగతనం ఆపుంటే ఆ సరుకు వలన చనిపోయిన వందల మంది ప్రాణాలు కాపాడి ఉండేవాణ్ణి. ఆఖరికి మీ ఊరి బిడ్డ కూడా అక్కడ చనిపోయాడు కదరా. ఒకటనిపిస్తుంది, ఆ వీరుల గురించి మేము విన్న కథలు తప్పుడు కథలైనా అయ్యుండాలి, లేక మీరు వాళ్ళకి పుట్టకపోయిండాలి. మాట భద్రం సారం. మాట కాదురా, దేశం భద్రంగా ఉండాలంటున్నా. ఓకే సార్, ఓకే, కాపీ దాట్. సార్, ఇప్పుడే మెసేజ్ వచ్చింది, మీకు పాప పుట్టిందంట. ఇలాంటి రాక్షసులున్న నేల మీదకి ఇంకొక ప్రాణం వచ్చినా అది ప్రాణంతో ఉంటుందని నమ్మకం లేదురా. ఈ మృగాలని శాశ్వతంగా లోపలేస్తే తప్ప మనుషులు బ్రతకరు.
తీసుకెళ్ళండి ఊపిరి తీస్తుండు సారు. ఇళ్ళని బిడ్డను చూడాలా? ఈ మృగాల్లో బతికే నేల మీద నీ బిడ్డ పదిలంగా బతకదంటివి. మేము కొలిచే ఆయుధాల మీద ఆడ ఎర్ర సముద్రం నుంచి ఏ ముప్పు ఏ బిడ్డ దరి చేరనివ్వను. ఈ దేవర మాట నమ్ము సారు.